ప్రస్తుతం మనతో పాటు ఉపేందర్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి. నమస్తే ఉపేందర్ గారు. ఉపేందర్ గారు, ఇప్పుడు చూసుకున్నట్టయితే రాష్ట్రంలో అంటే నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక ప్రధానమైన కామెంట్ చేయడం అనేది జరిగింది. కేటీఆర్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, కేటీఆర్ ని నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుమానాస్పదంగా మృతి చెందుతున్నారని చెప్పేసి అన్నారు. సో కేటీఆర్ ఎందుకు అంటే కేటీఆర్ ఏమైనా టార్గెట్ చేస్తున్నారా? రేవంత్ రెడ్డి కామెంట్ చేయడం మనకి కారణాలు ఏమనుకో? ఇదంతా ఒక మీనింగ్ లెస్ అన్నమాట. ఏమైనా కేవలం నిరాధారమైన ఆరోపణలు చేసి కాలం గడుపుకోవాలని చెప్పి చూసేటువంటి కార్యక్రమాలే గాని అసలు వాళ్ళ అన్న మాటలు ఎక్కడ కూడా ఒకదానికొకటి సంబంధం లేనటువంటి అంశాలు. ఇది ఏంది అంటే, ఇప్పుడు అక్కడ శ్రీశైలంలో కార్మికులు చనిపోయారు, ప్రజలందరూ కూడా అటువైపు చూస్తున్నారు. అరే వాళ్ళని బాగు చేయడం కొరకు అసలు అక్కడ పోయి నువ్వు ముఖ్యమంత్రి బాధ్యత గల పదవిలో ఉన్న నువ్వు, ఈ రాష్ట్రానికి తండ్రి లాంటి పదవిలో ఉన్న నువ్వు, అక్కడ అంత పెద్ద సబ్జెక్ట్ జరిగింది, అందులో 8 మంది ప్రాణాలు పోయినాయి. వాళ్ళకాడికి పోకుండా నువ్వు అక్కడ కనీసం వాళ్ళని పరామర్శించకుండా, కుటుంబ సభ్యుల్ని చూడకుండా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కార్మికులతో మాట్లాడకుండా, అక్కడ రెస్క్యూ టీమ్ ఎవరైతే ఉన్నారో నేషనల్ డిజాస్టర్ సంబంధించినటువంటి ఏదైతే ఏజెన్సీలు ఉన్నాయో వాళ్ళ పెద్దలతోటి మాట్లాడకుండా నువ్వు అక్కడ ఏం లేకుండా బాధ్యత గలమైన పదవిలో ఉండి నువ్వు కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం నువ్వు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఓట్లు వేయాలని చెప్పి అక్కడ హెలికాప్టర్ పెట్టుకొని తిరిగినవి గానీ ఇక్కడ ఇది రాలేదు చూడలేదని తెలంగాణ ప్రజలందరూ కూడా కోపంతో ఉన్నారు. టాపిక్ డైవర్ట్ చేయడం కొరకే. ఇది ఏం సంబంధం అండి? ఇది ఇక్కడ జరిగింది కాదు, ఇది రాష్ట్రంలోది కాదు, ఈ దేశంలోది కాదు. వేరే దేశంలో ఎక్కడో జరిగితే బోడగుండుకి మోకాలికి ముడిపెట్టడం అంటే ఇంతకన్నా ఇంకేమైనా ఉన్నదా? ఏమిటి ఇవి అర్థం లేని రాజకీయ ఆరోపణలు? ఆ రోజు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు కాబట్టి నోటుకొచ్చింది మాట్లాడి బదనాం చేసి అది ఇది అని చెప్పి రకరకాలుగా మాట్లాడు. ఈ రోజు నువ్వు బాధ్యత గల పదవిలో ఉన్నావు కదా, ఒక ముఖ్యమంత్రివి కదా, ఎట్లా మాట్లాడతావు అట్లా? ఏంటి నీ దానికి ఆరోపణలు ఏంటి, ఆధారాలు ఏంటి? అక్కడ ఒకరు గుండెపోటుతోనే పోయినారని చెప్పి వాళ్ళే రాసినారు. అక్కడ ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి అది ల్యాండ్ సంబంధించిన డిస్ప్యూట్ లో ఇక్కడ హత్య జరిగిందని చెప్పి వాళ్ళే చెప్పడం జరిగింది. సపోజ్ నువ్వు చెప్పేది దుబాయ్ అనే ముచ్చట వస్తే దుబాయ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి 24 గంటల్లో గానీ 48 గంటల్లో గానీ పోస్ట్ మార్టం చేసి వాళ్ళు ఆ చావుకి కారణం ఏంది, ఎట్లా చచ్చిపోయారు అనేది వాళ్ళు చెప్పాల్సి ఉన్నది. మరి ఇవన్నీ ఏం చెప్పకముందే నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడటంలో ఏమిటి అర్థం? అంటే ఇవన్నీ ఒక అపోహలు క్రియేట్ చేయటం, ప్రజలలో ఒక లేనిపోని వాటికి ఆజ్యం పోయటము. రాజకీయంగా కేటీఆర్ గారినో లేకపోతే కేసీఆర్ గారి ఫ్యామిలీనో కేవలం నిరాధారమైన ఆరోపణల మాటలతోటి ప్రజలలో ఒక అనుమానాలు రేకెత్తించాలి, పబ్బం గడుపుకోవాలి, డైవర్ట్ చేయాలి, ప్రజల దృష్టి మరల్చాలి. ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి ఎట్లా ప్రజలు ఈ రోజు అడుగుతున్నారు కాబట్టి, ఎక్కడికి పోయినా వాళ్ళు ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి, ప్రజలు వీళ్ళని మంత్రులుగా గాని ముఖ్యమంత్రులు గాని చూడలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, కేవలం వీళ్ళు అబద్ధాలు చెప్పి మాటలతోటే వచ్చేవాళ్ళు కాబట్టి ఈ అబద్ధాలు మాట్లాడే వాళ్ళు ఇలా ప్రజలుగా వీళ్ళని కనీసం లీడర్లుగా కూడా వాళ్ళు గమనించట్లే. అయితే ఇప్పుడు SLBC అనేది చాలా ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ చాలా విమర్శలు చేస్తుంది. అసలు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్లనే ఈ లోపాలు జరిగినాయి, ఈ 8 మంది చిక్కుకోవడానికి గల కారణము మరి అది మానవ తప్పిదం అనుకోవచ్చా, లేకపోతే నిజంగా ప్రభుత్వ నిర్లక్ష్యం అనుకోవచ్చా? హరీష్ రావు గారు వెళ్ళడం కూడా జరిగింది కదా. ఇప్పుడు అక్కడ ఏంది జరగాలి? గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ పని ఆగిపోయిందని చెప్పేసి నువ్వు కొత్తగా పని మొదలు పెట్టాలనుకున్నప్పుడు అక్కడ దానికి సంబంధించినటువంటి ఈ జియాలజికల్ అంటే భూగర్భానికి సంబంధించినటువంటి సైంటిస్టులు, అందులో ఎక్స్పర్ట్స్, కార్మిక అందులో పనిచేసే వాళ్ళు కూడా ముందు ఆ ప్రాంతాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంటది. కొత్తగా మళ్ళీ పోతున్నాం కాబట్టి అక్కడ లోపల ఆ టన్నెల్ కన్నా అంటే ఆ భూమి పొరలలో ఏమన్నా లీక్లు ఉన్నాయా, వాటర్ వచ్చే విధంగా ఉందా, తేమ వచ్చిందా, లేదా ఇసుక గిన ఏమన్నా వచ్చే పరిస్థితులు ఉన్నాయా, లేదా అక్కడ సాయిల్ బలహీనంగా ఏమన్నా ఉందా, కంకర రాళ్ళు గిన వచ్చినప్పుడు ఇట్లాంటివి జరుగుతాయట. కొన్ని జరిగినాయి ప్రపంచంలో, అక్కడిక్కడ జరిగినాయి. కాకపోతే ఏంటంటే వీళ్ళు దాన్ని మళ్ళీ ముందుకు పోవటానికి మళ్ళీ తర్వాత స్టార్ట్ చేస్తున్నారు కదా, అప్పుడు పోవటానికి వీళ్ళు ఇవన్నీ కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సినవి ఉన్నాయి. అవన్నీ తీసుకోలేదనేది మనకు అర్థమవుతున్నది. కేవలం అక్కడ బాంబేకి సంబంధించిన సంస్థ ఇది నడుపుతున్నది, వాళ్ళకి వీళ్ళు చెప్పటం, మంత్రులు చెప్పటం, వాళ్ళు వచ్చి లేబర్కు చెప్పటం. ఆ లేబర్ వాళ్ళు కూడా పాపం వాళ్ళకి ఏం తెలియదు కదా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ నుంచి వాళ్ళు పనికి రోజువారీ కూలికి వచ్చినటువంటి బిడ్డలు వాళ్ళు. నువ్వు వాళ్ళని పోనేసరికి వాళ్ళు పోయిర్రు. అమెరికాకు సంబంధించిన ఒక ఇంజనీర్ కూడా ఉన్నాడు. కాబట్టి నేనేమంటున్నా, అక్కడ మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, సైంటిఫిక్ అప్రోచ్, ఆ మెథడాలజీ ఏమైతున్నదో దాన్ని వీళ్ళు పాటించలేదు. ఆ పాటించకపోవడం వల్ల సరే వీళ్ళు తొందరగా కంప్లీట్ చేయాల ప్రాజెక్టు, మాకు ఆ పేరు రావాలనేది ఒకటి కావచ్చు, లేకపోతే ఇందులో పనిచేసుకుంటూ పోతే డబ్బులు రిలీజ్ అవుతాయి, అక్కడ కాంట్రాక్టర్లతోటి వీళ్ళకు ఉన్నటువంటి వీళ్ళే అందులో వాటాలు ఉన్నాయని అంటున్నారు, లేకపోతే వాళ్ళతోటి ఏమైనా పర్సంటేజ్లు మాట్లాడుకుంటున్నారని తెలుస్తా ఉన్నది. ఆ పర్సంటేజ్ల కోసమో
లేకపోతే పని తొందరగా కావాలనే పరేషానో తెలియదు, కానీ మొత్తం మీదనైతే అక్కడ సైంటిఫిక్ అప్రోచ్ ఏదైతే ఉన్నదో ఆ భూగర్భ జలానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ తోటి వాళ్ళు టెస్టులు అన్ని చేసిన తర్వాత అన్ని ప్రికాషన్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగవు ఫ్యూచర్ లో అన్న తర్వాత వీళ్ళు ముందుకు పోయేది ఉండే, కాబట్టి అక్కడ ఆ లేకుండా కనబడుతుంది మనకి. కాబట్టి జరిగిన తప్పిదము, ఇక్కడ మనుషులు చనిపోయారు, ఇంటున్నా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదు. కాబట్టి నేనేమంటున్నా ఇదంతా కూడా వాళ్ళ యొక్క ఈ లేకున్న వల్ల సరైనటువంటి జాగ్రత్తలు చర్యలు తీసుకోకపోవడం వల్ల జరిగింది అనడానికి అవకాశం ఉన్నది. ఓకే. అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అండి, మొన్న రేఖా గుప్తా గారు ఢిల్లీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో కూడా లిక్కర్ స్కామ్ లో ఎవరైతే ఉన్నారో డెఫినెట్ గా వాళ్ళని లోపల వేసేదాకా నేను నిద్రపోను అని చెప్పేసి కూడా ఏదో అంటే గవర్నర్ కి సమర్పించడం అనేది జరిగింది కొన్ని. ఇప్పుడు లిక్కర్ స్కామ్ అనగానే మనకి ఇక్కడ కవిత గారు గుర్తుకొస్తారు. సో త్వరలో కవిత గారు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చు. నేనేమంటున్నా రాజకీయంగా వాళ్ళు ఎన్ని మాటలైనా మాట్లాడవచ్చు. ఇప్పుడు ఆమె ఎవరు? ఒక ముఖ్యమంత్రి కాదు కదా, ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి. ఆమె ముఖ్యమంత్రి అంటే ఆమె డ్యూటీ ఏంటి? ఆమె ఢిల్లీ ప్రజలకు ముఖ్యమంత్రి, ఢిల్లీ ప్రజలకు పరిపాలన అందించాలి. అంతేగాని ఈ రాష్ట్రంలో వాళ్ళని అరెస్ట్ చేస్తా, ఆ రాష్ట్రంలో వాళ్ళని అరెస్ట్ చేస్తా, నేనేమంటున్నా అవన్నీ కూడా అవి పనికొచ్చే మాటలు కావు అంటున్నా నేను. నువ్వెవరు? నీ డ్యూటీ ఎవరు? నువ్వు సిబిఐ కాదు, నువ్వు ఈడీవి కాదు. డ్యూటీ ఏంటి? ముఖ్యమంత్రి పరిధి ఏంటి? కాబట్టి ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి మాటలు. అంటే రాజకీయంగా అంటే మీ ఇంటెన్షన్ ఏందో తెలిసిపోతున్నది. అక్కడ ఒక సీఎం అండి, మాజీ సీఎం అరెస్ట్ చేపిస్తా. నేను అదే అంటున్నా. నేను అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసిరు, ఇంతకు ముందు అరెస్ట్ చేసిర్రు. ఆ ఈడీ కేసులలో దేశంలో 5,200 చిల్లర కేసులు ఈడీ కేసులు నమోదైనాయి గత 10 సంవత్సరాలలో. ఏది మన ఈ ఎన్డీఏ గవర్నమెంట్ లో ఎంతమందికి శిక్షలు పడ్డాయి, ఎంతమంది దగ్గర మనీ రికవరీ చేశారు చెప్తుందా రేఖా గుప్తా? ఎంత పర్సెంటేజ్ జరుగుతుందో ఈ కేసులు ఇన్వెస్టిగేషన్ ముందుకు పోతుందో చెప్పగలుగుతుంది ఆమె? కాబట్టి నేను ఏమంటున్నా ఈ రాజకీయంగా అంటే మీలో ఇంటెన్షన్ ఏంటి అంటే ప్రతిపక్షం కేజ్రీవాల్ ఉన్నాడు కాబట్టి ఆయన మళ్ళీ తిరిగి పైకి వస్తాడు, కాబట్టి ఆ ప్రతిపక్ష పార్టీని ప్రాంతీయ పార్టీ లేకుండా చేయాలి. కేజ్రీవాల్ అరెస్ట్ అయితే ఇక్కడ కవిత గారు అరెస్ట్ అవుతారు. నేను కవిత గారు అరెస్ట్ అయ్యారు కదా ఇంతకు ముందు, మాకు కొత్త ఏం కాదు. నేను ఏమంటున్నా మళ్ళీ జైలుకి వెళ్తుందా, మళ్ళీ బెయిల్ ఇస్తారా, సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, హైకోర్టు ఏం చెప్తుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ నేను ఏమంటున్నా దీనికి చట్టం ఉన్నది. ఈ ఈడీ కేసు అనేది ఒకసారి నమోదైన తర్వాత దాన్ని తీసుకుపోవచ్చు, వాళ్ళు జైలుకి తీసుకుపోవచ్చు. కవితక్క గారిని తీసుకుపోయినాక కోర్టు నమ్మింది, కోర్టు చివాట్లు పెట్టింది. అరే మీరు ఇన్వెస్టిగేషన్ ఛార్జ్ షీట్ ప్రాపర్ గా ఇవ్వకుండా మీరు విట్నెస్లను తీసుకురాకుండా ఎన్ని రోజులు పెట్టుకుంటారు? మీకు ఎన్ని రోజులు కావాలి మీకు ఇన్వెస్టిగేషన్ కి? దీనికి ఏం పరిధి లేదా? ఒక వ్యక్తి మీద మీరు ఫైనల్ ఛార్జ్ షీట్ వేస్తూ లేకపోతే అక్కడ ఇన్వెస్టిగేషన్ అక్కడ సాక్ష్యాలను వాళ్ళని సేకరించడానికి ఇన్ని రోజులు పడుతుందా? అంటే బెయిల్ ఇస్తే దాని ఉద్దేశం ఏంది? బెయిల్ వీళ్ళు వచ్చినాక విట్నెస్లని ట్యాంపర్ చేస్తారు అనేది, అంటే భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు చెప్పాల్సింది చెప్పకుండా చేస్తారనే ఉద్దేశంతో జైల్లో పెడతారు. జైల్లో పెట్టాల్సిన ఉద్దేశం ఏంటంటే అది. కానీ ఇట్లా సంవత్సరాలు అయితే చేయరు కదా. నువ్వు ఒకవేళ ఇప్పుడు జైల్లో పెట్టినావు అనుకో, 10 రోజులు టైం తీసుకుంటది ఈడీ. ఫలానా కేసు ఉంది, ఆ ఫలానా కేసులో ఎంతమంది సాక్ష్యాలు ఉంటారు? 10 మంది ఉంటారా, 20 మంది ఉంటారు? వాళ్ళని నిలుసు. నేనేమంటున్నా వాళ్ళు ఎన్నిసార్లు అయినా ఎట్లా చేస్తారు ఏంది అనేది వాళ్ళ రోడ్డు వాళ్ళకు ఉంటది. చట్టాన్ని దుర్వినియోగం చేస్తుర్రా కేంద్ర ప్రభుత్వం, ఈడీని, సిబిఐని, లేకపోతే ఐటీ వాళ్ళని, వీళ్ళందరినీ కూడా చేస్తా ఉన్నారు. దేశంలో అనేక పార్టీల నాయకుల్ని చేసినారు. అక్కడ మనకి మహారాష్ట్రలో చూసినాం, తర్వాత మనకాడ చూసినాం, ఢిల్లీలో చూసినాం. వేరే రాష్ట్రాలలో రాజకీయ పార్టీ నాయకుల్ని వీళ్ళు దపదపాలుగా పంపుతా ఉన్నారు. పంపుతున్న సందర్భంలో అక్కడ సంజయ్ రౌత్కి బెయిల్ ఇచ్చే సందర్భంలో సుప్రీంకోర్టు వాళ్ళకి వీటిని పెట్టని చివాట్లు అంటూ లేదు. అంటే ఏమిటిది? అంటే ఇక్కడ మనిషి వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తారా? భారత రాజ్యాంగంలో జీవించే హక్కు, స్వేచ్ఛని మాట్లాడే హక్కుని అన్ని కాల రాస్తారా? ఈడీ కేసులో నీ ఏదన్నా ఉంటే నువ్వు పెట్టిన తర్వాత ఎంత పెద్ద సాక్ష్యాలైనా ఎన్ని రోజులు పడుతుంది అంటున్నావు వాళ్ళకి. అది కేంద్ర ప్రభుత్వ సంస్థ. కాబట్టి నేనేమంటున్నా మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్ని చేస్తే బెయిల్ వచ్చింది కదా. నిజంగా దొంగలైతే, నిజంగా వాళ్ళు సంబంధించిన వాళ్ళు అయితే నువ్వు అక్కడనే ఉంచి అవన్నీ తీసుకొచ్చి నువ్వు ఇమీడియట్లీ ట్రయల్ కండక్ట్ చేసి శిక్ష వేయపోయారు. ఆయన బయటకు వచ్చిండు, ప్రచారాలు చేసుకున్నాడు, ఎలక్షన్ లో పాల్గొన్నాడు. కవితక్కని తీసుకుపోయి పెట్టినారు. అంటే ఆ సెక్షన్ ఎట్లుంటది అంటే నేను చెప్తున్నా, ఒకసారి 498A ఉంటది, ఒకసారి 138 మ్యాటర్స్ ఉంటాయి. ఈ మ్యాటర్లలో ఎట్లుంటదంటే SC ST కేసులు ఉంటాయి. ఒకసారి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కేసు బుక్ అవుతుంది. SC ST పలానా వాడు నన్ను కులం పేరుతో దూషించిండని కంప్లైంట్ ఇస్తే ఒకసారి FIR అయిన తర్వాత ముందు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసినాక 10 రోజులు 15 రోజులు పోతారు, బయటకు వస్తారు.
అంత మాత్రాన ఈ కేసు ప్రూవ్ అయినట్టు కాదు. ఆ సెక్షన్కి ఏంటి అంటే అట్లా ఉన్నది. అట్లనే 498 కూడా ఇంతకుముందు అట్లుండి ఇప్పుడు కొంచెం సవరణ జరిగింది. వరకట్న వేధింపు అని అంటే కంప్లైంట్ ఇచ్చింది అనుకో అమ్మాయి, భర్తను తీసుకుపోయి లోపడేసేవాళ్ళు. 2 రోజులు 3 రోజుల తర్వాత బెయిల్ వేసుకుని వస్తారు. అట్లనే 138 కూడా చెక్ ఇచ్చినాక, చెక్ బౌన్స్ అయినాక ఇతని మీద కేసు ఫైల్ చేస్తారు. ఇతను వచ్చి కోర్టు ముందు నిలబడతారు. కాకపోతే ఇవన్నీ చేయలేదు ఎప్పుడు, ఆఫ్టర్ ట్రయల్. ఇప్పుడు నువ్వు విట్నెస్లు ఏంటి, కోర్టు ముందు వాళ్ళు రావాలి, సాక్ష్యం ఇవ్వాలి, కోర్టు నమ్మాలి, డాక్యుమెంట్లు పెట్టాలి, నిజమే ఇవంతా జరిగింది అన్న తర్వాత కదా నువ్వు వీడు కులం పేరుతో తిట్టిండని, లేకపోతే వరకట్నకు వేధింపు చేసిండని, లేకపోతే పైసలు ఇచ్చి ఎగ్గొట్టిండని. అట్లనే ఈడీ లాంటిది, ఈడీ కేసు కూడా అలాంటిదే. కాకపోతే ఏంటంటే ఆ చట్టంలో వాళ్ళు మొన్న అమెండ్మెంట్ చేసినప్పుడు ఒకసారి ఎఫ్ఐఆర్ అయితే ఇక వాడు లోపలికి పోవాలి ఎవరన్నా కానీ, అట్లా చేసుకున్నారు వాళ్ళు. అది లోపలికి పోతే ఇన్ని రోజులు రాకుండా ఇంత ఇంత పరిధి అనేది కూడా పెట్టారు. కాబట్టి కవితక్కనే ఆ విషయంలో వాళ్ళు ఇబ్బంది పెట్టారు. నిజంగా అన్ని రోజులు ఆ ఉన్నది. నువ్వు ఎంతమంది సాక్ష్యాలు తీసుకొచ్చినావు, ఎన్ని ఛార్జ్ షీట్ వేశారు మీరు, ఇన్ని రోజులు పడుతుంది, 5 నెలలు పడుతుంది. ఒక కేసుని తప్పు చేసిన వాళ్ళు తప్పు చేయని ఏముంటది అందులో, ఏమున్నది? ఆ ఈడీ కేసు, ఇప్పుడు ఆ లిక్కర్ కేసు ఉంటది. ఆ లిక్కర్ కేసు ఏంది, పాత విధానాల ద్వారా గవర్నమెంట్ డబ్బు రావట్లేదు, కొత్త విధానాలు తీసుకొచ్చిండు. దేనికది? రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్ ని పెంచుకోవడానికి వాళ్ళకు కొత్త పాలసీ తీసుకొచ్చారు. అది క్యాబినెట్ అప్రూవల్ అయింది. అది గవర్నమెంట్ కు ఉన్నటువంటి రైట్. అది ఒక పాలసీని అది తయారు చేసుకోవడం వల్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి రైట్స్. అది క్యాబినెట్ ఆమోదమైంది. తర్వాత బిడ్డర్ నాకు తెలిసి 90% ఆమెకేం కాదు. నేనేమన్నా ఒకవేళ మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పెట్టాలనో ఇంకో రకంగా ఇప్పుడు ఏదో రకరకాల కుట్రలు చేస్తా ఉన్నారు. ఒకవేళ చేసినా కూడా మళ్ళీ బెయిల్ వస్తుంది. కోర్టులు ఉన్నాయి ఈ దేశంలో, వాళ్ళు చెప్పిందే ఫైనల్ కాదు కదా. అంటే జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలనే వాళ్ళ ఒక ఐడియాలజీ మీద పోతున్నారు వాళ్ళు. ఆ క్రమంలో జరుగుతాయి. మేము అవన్నీ ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కవితక్క ఎప్పటికైనా సరే ఆ కేసులో ఆమె మీద ఎలాంటి తప్పు చేసినట్టు, ఆమె ఎలాంటి సాక్ష్యాలు కానీ లేకపోతే వాళ్ళు విచారణ ఎదుర్కోవడానికి ఆమె సిద్ధంగా ఉన్నది. ఎప్పటికైనా ఈ కేసులో కవితక్క మట్టిలో మాణిక్యం లాగా బయటకు వస్తుంది ఆమె. సో ఇక్కడ రేఖా గుప్తా గారు కావచ్చు, తర్వాత రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఎస్ఎల్బిసిని కేవలం డైవర్ట్ చేయడానికి కేటీఆర్ పైన లేనిపోని అభియోగాలు సృష్టిస్తున్నారు అని చెప్పేసి కూడా ఉపేందర్ గారు చెప్తున్నారు. ఇది ఉపేందర్ గారితో స్పెషల్ చర్చ.